మిత్రులందరూ కూడా నమస్కారం। ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన ప్రజా సంఘాలుగా ఇవాళ గుంటూరు మహానగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని పూర్తిగా ఖండిస్తూ ఇవాళ మేమందరం కూడా ఇక్కడ నిరసనని ఇవాళ మేము తెలుపుతా ఉన్నాం। ఎందుకంటే ఇవాళ గిరిజన బిడ్డ అయినటువంటి ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ గారి మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆయనని ఇబ్బంది పెట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది। ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ బీహార్కి వెళ్ళి బీహార్లో పాట్నాలో ఉన్నటువంటి తన నివాసంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు అక్రమంగా జొరబడి ఆయనని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు। దాన్ని మేము పూర్తిగా దళిత గిరిజన సంఘాలుగా బహుజన సంఘాలుగా మేము అందరం కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం। ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక సివిల్ సర్వెంట్ యొక్క ఇంట్లో ప్రభుత్వం అంటే ముందస్తు సమాచారం లేకుండా కనీసం స్థానిక పోలీస్ స్టేషన్లో ఇంటిమేషన్ లేకుండా అక్కడ ఉన్నటువంటి బీహార్ ప్రభుత్వానికి కానీ బీహార్ హోంశాఖకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా మా గిరిజన బిడ్డని అంటే ఒక గిరిజనుడు కాబట్టి అతన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు। ఎందుకంటే ఇవాళ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరుని ప్రస్తావించాలని సిఐడి చీఫ్ అయినటువంటి పివి సునీల్ ఐపీఎస్ గారి యొక్క పేరుని ప్రస్తావించాలని ఇవాళ ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ గారి మీద ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఒక ఉన్నత పదవిలో అంటే ఉప సభాపతిగా ఉంటూ ఇవాళ అధికారాన్ని ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం వెచ్చించకుండా తన వ్యక్తిగత కక్షని తీర్చుకోవడానికి తన యొక్క ఆనందాన్ని అంటే గతంలో తనకి ఇబ్బంది జరిగింది కాబట్టి నాకు ఇబ్బంది పెట్టిన వాళ్ళని నేను కూడా ఇబ్బంది పెట్టి ఆనందం పొందాలని ఇవాళ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు వ్యవహరిస్తూ ఉన్నారు। దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి। ఇవాళ ఇది వ్యక్తిగతంగా ఇవాళ సునీల్ కుమార్ నాయక్ గారి మీద కానీ పివి సునీల్ కుమార్ గారి మీద కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతిగా ఉంటూ అధికారాన్ని ఇవాళ దుర్వినియోగం చేస్తూ ఉన్నారు। మా ఓట్లతో దళిత గిరిజనుల యొక్క ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చి ఈ సమాజాన్ని ప్రజలని మీరు ఉద్ధరిస్తారని మీకు అధికారం ఇస్తే మా యొక్క ఎదుగుదలని మా యొక్క రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులని మీరు అధికారం అడ్డం పెట్టుకొని మమ్మల్ని అణచివేసే ప్రయత్నం హరించేటువంటి ప్రయత్నం చేయడం ఇది ఎంత మాత్రం సమంజసం కాదు। కాబట్టి ఇకనైనా కూటమి ప్రభుత్వం ఇలాంటి విధానాలను ఉపసంహరించుకోవాలి। దళిత గిరిజనుల యొక్క హక్కులని అధికారుల యొక్క రక్షణని ఈ ప్రభుత్వం కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది। అంతేగాని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మా ఐపీఎస్ ఆఫీసర్ల మీద వ్యక్తిగత కక్షగా దీన్ని గనక తీసుకుంటే మేము ఏ ఓటుతో అయితే మీకు అధికారం వచ్చామో అదే ఓటుతో మిమ్మల్ని పూర్తిగా గద్దె దింపడానికి మేము ఏమాత్రం వెనుకాడబోమని కూడా మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాను। ఇవాళ సునీల్ కుమార్ నాయక్ కావచ్చు ఐపీఎస్ సునీల్ గారు కావచ్చు వాళ్ళు వ్యక్తులు కాదు, వ్యవస్థలో వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నారు। వాళ్ళకు అండగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దళిత గిరిజన సమాజం ఉందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం దీన్ని మర్చిపోకూడదని మీ ద్వారా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను। ఈ యొక్క సంఘటనని ఇక్కడికే ఉపసంహరించకపోతే రాష్ట్రంలో దళిత గిరిజన ప్రజా సంఘాలు అదేవిధంగా మేధావులు ఈ ప్రజలు చేసేటువంటి ప్రజా పోరాటాలకి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని మీ ద్వారా తెలియజేస్తూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను।